అనగనగా ఒక గ్రామంలో రంగనాథం అనే పరమ పిసినారి ఉండేవాడు. అతను తన ఇంటి మీద పిచ్చుకు వాలినా సహించలేకపోయేవాడు. బోరడెంత కూడబెట్టి కూడా కటిక దరిద్రుడిలా బ్రతికేవాడు. రంగనాథం భార్య చనిపోయింది. అతనికి ఒకే ఒక కొడుకు. రంగనాథం కొడుక్కి కూడా కడుపు నిండా పెట్టేవాడు కాదు. కొడుకు తిండికి ముఖం వాచి కానీ దొరికితే చాలు మిఠాయి దుకాణానికి పోయి ఏదో ఒకటి కొనుక్కు తినేవాడు. ఇదిలా ఉండగా రంగనాథం డబ్బు మరింత కూడబెట్టడానికి ఒక ఉపాయం వేశాడు. అతను తన ఇంట్లోనే ఒక మూల గొయ్యి తీసి అందులో ఒక బిందె పాతిపెట్టి దాని మీద పెట్టిన మూతలో డబ్బులు పట్టేటంత సందు ఉంచి ఆ సందు తప్ప పైకి బిందె జాడ కనబడకుండా చేశాడు. అతను తనకి వచ్చే డబ్బులో కొద్దిగా ఖర్చుకు ఉంచుకుని మిగిలింది బిందెలో వేసేవాడు. తండ్రి ఇలా చేయడం కొడుకు ఒకరోజు చూశాడు. కానీ తండ్రి ఎందుకు అలా చేస్తున్నాడో ఊహించలేకపోయాడు. వాడు తండ్రిని ఇలా అడిగాడు, ఇదేంటి నాన్న, ఇంకో పూట తినడానికి ఉంటాయి కదా, డబ్బులు భూమిలోకి ఎందుకు అలా జార విడుస్తున్నావు అని అడిగాడు. రంగనాథం వాడితో ఇలా అన్నాడు, చూడు బాబు, భూమిలో మనకు అప్పిచ్చిన వాళ్ళు ఉన్నారు. వారికి మనం డబ్బు ఇవ్వవలసి ఉంది. మనం పేదవాళ్ళం కనుక ఒక్కసారిగా అంతా ఇచ్చుకోలేం. అందుకే రోజు కొంచెం కొంచెంగా వారికి ఇస్తున్నాను. నేను వేసే ప్రతి చిల్లిగవ్వ వారికి వెళ్తుంది అని కొడుకుతో చెప్పాడు. తండ్రి చెప్పిన మాటలు నమ్మేశాడు. పాపం తన తండ్రి పిసినారిలా ఇందుకే ఉంటున్నాడు కాబోలు అనుకున్నాడు. వాడికి పట్టరాని కోపం వచ్చింది రుణదాతల మీద. తండ్రితో ఇలా అన్నాడు, వాళ్ళ వల్లనే కదా మనం ఇలా రోజు ఒక్క పూటే తింటున్నాం. వాళ్లకు ఇవ్వడం మానేసి మనం 2 పూటలా కావలసినంత కడుపు నిండా తింటే సరి అని అన్నాడు. కొడుకు ధోరణి చూస్తే తను చేసే ప్రయత్నానికి అడ్డం కలిగేటట్లు ఉందనుకుని వాణ్ణి బెదరగొట్టడానికి రంగనాథం ఇలా అన్నాడు, చూడు బాబు, వాళ్ళు సామాన్యులు కారు. ఒక్కరోజు మనం డబ్బులు వేయడం మానేస్తే పెద్ద పెద్ద కత్తులతో వాళ్ళు మనల్ని చంపడానికి వస్తారు అని కొడుకుని బెదరగొట్టాడు. రంగనాథం మాటలు కొడుకు బుర్రలో బాగా నాటుకుపోయాయి. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి ఒక బైరాగి, అయ్యా, పట్టెడన్నం ఉంటే పెట్టించండి అంటూ తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు. అది చూసి రంగనాథానికి పట్టరాని కోపం వచ్చి, ఇది మీ తాత కట్టించిన ధర్మసత్రం కాదు అని అరిచాడు. బైరాగి బెత్తరపోయాడు. అయ్యా, భోజనం సంగతి దేవుడరుగు, ఈ రాత్రికి నన్ను ఈ అరుగు మీద పడుకోనియ్యండి అని బ్రతిమలాడాడు. రంగనాథం మరింత మండిపడి, చెప్తుంటే మనిషివి కావు, నీకు పరిచర్యలు చేయడానికి నేనేమన్నా బాకీ ఉన్నానా, వెళ్ళు అంటూ ఆ బైరాగిని మెడపెట్టి బయటికి గెంటాడు. నీలాంటి పాపిష్టి ముఖాలను ఇంట్లోకి రానివ్వకూడదు, రాత్రి బయటే అఘోరించు అన్నాడు కోపంగా. కొద్ది రోజుల తర్వాత రంగనాథానికి అనుకోకుండా ప్రయాణం తగిలింది. అతను తన కొడుకుతో, ఒరే, ఇల్లు జాగ్రత్త, రోజు భూమిలో డబ్బులు వేస్తూ ఉండు, నేను 2-3 రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి బయలుదేరాడు. రంగనాథం కొడుకు చేతికి అందిన చిల్లర డబ్బులు భూమిలో వేయడం ఇష్టం లేక వాటితో మిఠాయి కొనుక్కుని తినసాగాడు. 2 రోజులు గడిచాయి. 3వ రోజు రాత్రి ఒక చిత్రం జరిగింది. అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు కొట్టారు. రంగనాథం కొడుకు నిద్రమొహంతో లేచి వెళ్ళి తలుపు తీశాడు. 3 దొంగలు కత్తులు కటార్లతో లోపలికి వచ్చారు. కుర్రవాడికి వాళ్లను చూడగానే తండ్రి ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకొచ్చింది. వాళ్ళు తప్పకుండా భూమిలో ఉండే రుణదాతలే అయి ఉంటారు అని అనుకున్నాడు. తాను 2 రోజులుగా వాళ్లకు డబ్బు వేయలేదు. ఆ కుర్రాడు భయపడి వాళ్లతో ఇలా అన్నాడు, అయ్యా రుణదాతలు, మన్నించండి, డబ్బు చేతికి రానందున 2 రోజులుగా భూమిలో డబ్బు వేయలేదు. మా నాన్న గనక ఇంట్లో ఉంటే మీ డబ్బు ఎంతో కొంత వేయకుండా నిద్రపోయేవాడు కాదు. ఆయన ఊళ్ళో లేడు. రేపు మీ డబ్బు మొత్తం అంతా ఎలాగైనా సరే అందులో వేస్తాను. ఈసారికి నన్ను వదిలేయండి అని అన్నాడు. వాడు ఏం చెప్తుంది ఆ దొంగలకు అర్థం కాలేదు. కానీ డబ్బు ఎక్కడో వేస్తున్నట్టు మాత్రం వాళ్ళకు స్పష్టమయ్యింది. వారిలో ఒకడు కుర్రవాడితో, ఏది, మీ నాన్న డబ్బు ఎక్కడ వేస్తున్నాడు? చాలా కాలంగా మాకు డబ్బు అందడం లేదు అని అడిగాడు. రంగనాథం కొడుకు అక్కడున్న మంచం పక్కకు జరిపి బిందె పాతిన చోటును దొంగలకు చూపించాడు. దొంగలు అక్కడ తవ్వి బిందెను పైకి తీశారు. దాని నిండా మొయ్యలేనంత చిల్లర ఉంది. దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మర్నాడు రంగనాథం ఊరి నుండి తిరిగి వచ్చాడు. బిందె ఉన్న చోట గొయ్యి తీసి ఉండడం చూసి లబోదిబోమన్నాడు. నా బిందె, నా డబ్బు అంటూ బావురుమని ఏడుస్తూ జుట్టు పీక్కున్నాడు.
తండ్రి ప్రవర్తన చూసి కొడుకు, అదేంటి నాన్న, మన సొమ్మంతా దొంగలు ఎత్తుకుపోయినట్టు బాధపడుతున్నావు అని అడిగాడు. అయితే తీసి దాచావా అని రంగనాథం ఆశగా కొడుకుని అడిగాడు. నువ్వేం కంగారు పడకు, అది వాళ్ళ సొమ్మే కనుక వాళ్లను తీసుకుపోనిచ్చాను అన్నాడు కొడుకు. రంగనాథానికి మతిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అతను తన కొడుకును గట్టిగా పట్టుకుని, ఎవర్రా వాళ్ళు, నా సొమ్ము వాళ్ళదెలా అవుతుంది అని అరిచాడు. అదే నాన్న, ఆ రోజు నువ్వు చెప్పావు చూడు, 6 రుణదాతలే వచ్చారు అంటూ కొడుకు రంగనాథానికి జరిగిందంతా వివరించాడు. ఒరేయ్, బుద్ధి గడ్డి తిని నీతో అలా చెప్పాను. ఆ వచ్చింది పచ్చి దొంగలురా. ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి అర్ధరాత్రి తలుపు కొడితే బుద్ధిన్నవాడివైతే తలుపు తీస్తావుట్రా అని కోపంగా అన్నాడు రంగనాథం. తన వల్ల పొరపాటు జరిగిందని తెలుసుకుని ఇంకెప్పుడు అలా చేయనని తండ్రితో అన్నాడు. తనకు జరిగిన అన్యాయం గురించి న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని రంగనాథం రాత్రివేళ దొంగల గురించి అన్వేషిస్తూ చుట్టుపక్కల గ్రామాలు తిరగసాగాడు. అతను ఒకరోజు అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చి తలుపు కొట్టాడు. ఎంతగా గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేకపోయింది. ఇంట్లో ఉన్న కొడుకు దొంగలు తన తండ్రిలాగా గొంతు మార్చి మాట్లాడుతున్నారు అనుకున్నాడు. కొడుకు ఎంతసేపటికి తలుపులు తీయకపోయేసరికి అక్కడే వీధి తలుపుకు చతికిలబడ్డాడు. చలికి ఒళ్ళు కొంకర్లు పోయింది. రాత్రంతా చలికి బిగిసి తెల్లవారుతుందనగా కునుకు తీశాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న బైరాగి రంగనాథాన్ని తట్టి లేపి, అయ్యా, లంకంత ఇల్లు ఉండగా ఈ చలిలో ఇలా వీధిలో పడుకున్నారేం అని అడిగాడు. ఏం చెప్పమంటావు, ఆ రోజు నువ్వన్న మాటలు శాపంలా తగిలాయి. ఒకడికి పెట్టకుండా నేను తినకుండా కూడబెట్టిందంతా దొంగలు దోచుకున్నారు అని చెప్పాడు రంగనాథం. అలా అనుకోవద్దయ్యా, వాళ్ళు దొంగలు కారు, రుణదాతలు. రుణ విముక్తి అయినందుకు సంతోషించండి అని చెప్పి బైరాగి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి రంగనాథం మారిపోయి తాను తింటూ ఇతరులకి ఎంత పెడుతూ సుఖంగా జీవించసాగారు తండ్రి కొడుకులిద్దరూ. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.